ఆదిలాబాద్ పట్టణంలోని రామ్నగర్లో కేసీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫ్రెషర్ల కుక్కలను పంపిణీ చేశారు. వీటిని కంది శ్రీనివాసరెడ్డి సతీమణి సాయి మౌనారెడ్డి మహిళలకు అందించారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అప్రతిహతంగా సాగుతున్నటువంటి ప్రెషర్ కుక్కర్ల పంపిణీ కార్యక్రమం ఈ రోజు ఇక్కడ రామ్నగర్ లో వార్డ్ నెంబర్ 10-11లో అత్యంత ఘనంగా జరిగింది. ఇప్పుడే ఇక్కడ మనతో పాటు ప్రెషర్ కుక్కర్లు తీసుకున్నటువంటి యొక్క మహిళలందరూ కూడా వెనకే ఉన్నారు. వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకుందాం. ప్రెషర్ కుక్కర్ల పంపిణీ పట్ల వాళ్ళ స్పందన తెలుసుకుందాం. చెప్పండమ్మా, కంది శ్రీనివాసరెడ్డి గారు ఒక మంచి ఆశయంతో ఒక లక్ష్యంతో ఈ ప్రెషర్ కుక్కర్లు పంపిణీ చేస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉన్నది సార్. కేఎస్ఆర్ ఫౌండేషన్ ఇంత పెద్ద ఆడవాళ్ళ కోసం ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అంటే ప్రెషర్ కుక్కర్లే ఎందుకు పంపిణీ చేస్తున్నారో కూడా పూర్తి వివరణ ఇచ్చాం కదా, దాని గురించి చెప్పండి. ఆడవాళ్ళు ఇంట్లో ఇప్పుడు వంట చేసుకుంటుంటారు కదా సార్, కుక్కర్లు అనేటివి అవసరము. వంట కూడా తొందరగా కావాలి కదా, అందుకనే కుక్కర్లు అవసరమనే మేడం గారు కుక్కర్లు పంపిణీ చేసిండ్రు. అది ఎందుకంటే గ్యాస్ సిలిండర్ ధర బాగా పెరిగిపోయింది కాబట్టి కుక్కర్లో వండుకుంటే తొందరగా అయితే చెప్పేస్తున్నారు. చెప్పండి, మీరు చెప్పండి అమ్మా. హ్యాపీగా ఉంది సార్. ఎప్పుడు ఎవరు మా ఏరియాలో వచ్చిన వాళ్ళు ఏమి ఇవ్వలేదు, సార్ ఇచ్చిండ్రు, చాలా సంతోషంగా ఉంది సార్. చెప్పండి, ఈ ప్రెషర్ కుక్కర్లో వండితే ఎలాంటి పోషక విలువలు ఉంటాయో చెప్పారు కదా, అది మీకు తెలిసే కదా, చెప్పండి కదా. అంటే సార్ పోషక విలువలు నిజంగానే చాలా మంది అనారోగ్యంగా పాడవుతున్నారు కదా, అంటే తెలియదు వంట ఎలా చేయాలి, దేంట్లో చేయాలి అనేది. కొందరికి తెలిసిన వాళ్ళు చేస్తున్నారు, కొందరికి తెలియని వాళ్ళు చేయట్లేదు. ఇప్పుడు దీంట్లో చేస్తే అందరికీ మంచి పోషకాహారాలు దొరుకుతాయి, పౌష్టికాహారాలు వస్తాయనేసి చేస్తారు సార్. సంతోషం. అమ్మ, ఎట్లా అనిపిస్తుంది? కంది శ్రీనివాసరెడ్డి గారు మీకు కుక్కర్ ఇచ్చారు. अच्छा लग रहा था, बहुत अच्छा लग रहा, हमारे को तो खुशी हो रही। ये एक करे और भी करना, उन लोग तरक्की पे आना, उनको साथ हम देते, उनको लाते हम। हमारे गली में कोई भी नहीं आए, कोई पूछा नहीं, हमारा दुख दर्द कोई नहीं पूछा, हमारे कुछ भी नहीं करा हमारे वास्ते, कोई भी नहीं, कोई नहीं करे हमारे को। इसलिए हमारे को बहुत अच्छा दिख रहा, बहुत अच्छा लग रहा हमारे। और उन्होंने कभी बोलता हम गरीबों के साथ रहता, बोलता क्या बोलते हैं? बिल्कुल बेशक रहना, उन्होंने गरीब के साथ, गरीब को साथ देना, दुआ लेना, उनके बच्चों को, उनके पत्नी को, उनको सब बहुत आशीर्वाद मिलेगा। और उन्हें कह रहे कि एक बार उनकी मौका दिए तो आदिलाबाद को पूरा चेंज करता, बोला आपका आशीर्वाद उनके साथ रहेगा। हाँ बिल्कुल बेशक रहेगा, मैं आशीर्वाद दूंगी और मैं उनसे जरूर मिलूंगी। మీరు చెప్పండమ్మా, కంది శ్రీనివాసరెడ్డి గారు మీకు కుక్కర్ ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. ఆయన రావాలా, ఆయన గెలాలా, వాళ్ళు మంచిగా ఉండాలా, మాకు సంతోషం అనిపిస్తుంది. వేదిక పైన కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి ఈ కుక్కర్ల పంపిణీ అలాంటిది తెలుసుకుందాం. చెప్పండమ్మా, కంది శ్రీనివాసరెడ్డి గారు ఒక మంచి ఉన్నత ఆశయంతో ఒక లక్ష్యంతో ఆ పేదలకి ప్రెషర్ కుక్కర్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఈరోజు కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ తరపున మరి మంచి కార్యక్రమం. ఈరోజు రామ్నగర్లో మహిళలంతా సంతోషంగా కుక్కర్లు తీసుకొని ఇంటికి వెళ్తున్నారు. అంటే గతం నుంచి ఎవ్వరు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయలేదు కాబట్టి వారికి ఏముందనంటే ఈరోజు కుక్కర్లే కాదు, కుక్కర్లు ఇవ్వకపోయినా అభిమానంతో ముందుకొచ్చి మరి మేము ఉన్నాము అని చెప్పడము మాకు కూడా గర్వకారణంగా ఉంది. ఈరోజు మహిళలుగా ఎంతో మంది ఎదుర్కొంటున్న సమస్యలని కానివ్వండి, తాగునీరు కానివ్వండి, హాస్పిటల్ సౌకర్యాలు కానివ్వండి, నిత్యాన్నదానము అన్ని కార్యక్రమాలు చూస్తున్నారు కాబట్టి తప్పకుండా తాను ఎన్నికల్లో వస్తే తప్పక గెలిపించడానికి మహిళలంతా కూడా సిద్ధంగా ఉన్నారని నేను తెలియజేస్తాను. అన్న, మీరు చెప్పండి, కంది శ్రీనివాసరెడ్డి గారి ప్రెషర్ కుక్కర్ల పంపిణీ గురించి. ఇది ఒక మహాయజ్ఞం. పేదవాళ్లకు ఉచితంగా కష్టపడ్డ డబ్బులతో పంచడం అనేది ఆదిలాబాద్ చరిత్రలోనే మొదటిసారి చూస్తా ఉన్నాం. అందుకే ఆదిలాబాద్ జిల్లా ప్రజలు, ఆదిలాబాద్ జిల్లా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అందులో మహిళలు నంబర్ 1గా చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా అనేక పంపిణీ చేయడానికి ఉన్నది. ఇంకా నిజమైన సేవకుడు అనేది శ్రీనివాసరెడ్డి అనేది ఆదిలాబాద్ ప్రజానీకం అంటారు, మేము అనడం కాదు. ఎక్కడ పోయినా, ఏ గల్లీ పోయినా, ఏ గ్రామం పోయినా శ్రీనివాసరెడ్డి ఒక సేవకుడు. మన ఆదిలాబాద్లో ఒక పుట్టిన ఆదిలాబాద్ ముడ్డు బిడ్డ అమెరికా నుండి వచ్చి ఆదిలాబాద్లో సేవ చేయడానికి వచ్చిళ్ళు. ఇది చాలా గర్వకారణం. ఇలాంటి వ్యక్తులకు సహాయం ఇవ్వాలి, ప్రజలందరూ సహకరించాలని చెప్పి ఎక్కడ గల్లీ ఇల్లు ఎక్కడ చూసినా ఛాయ్ కొట్టుల్లో కానీ, హోటల్లో కానీ, ఇక్కడ గల్లీలలో కానీ, గ్రామీణ ప్రాంతాల్లో కానీ, అట్నే రచ్చబండలో కానీ మాట్లాడుకున్న విషయం ఏంటంటే శ్రీనివాసరెడ్డి గారు మరి వారి ఫౌండేషన్ ద్వారా సహాయం చేస్తాడు. ఇది చాలా సంతోషం. ఇది ముందుకు పోతా ఉన్నది. సొంత డబ్బుల్ని 50 ఏళ్ల చరిత్ర ఆదిలాబాద్లో, ఆదిలాబాద్ పుట్టిన నుండి కూడా ఎవరు సేవ సొంత డబ్బులతో చేయలేదు. ఈయన ఒక మహర్షిగా యజ్ఞం చేస్తాడు. ఇది ఒక మహర్షిగా ఆదిలాబాద్ ప్రజలు గుర్తించడానికి కూడా ఇది తప్పకుండా దోహదపడుతుందని చెప్పేసి తెలియజేస్తాం. అది ఎవరి నోట విన్నా కూడా
వాళ్ళు మహిళలైతే కుక్కర్ను తీసుకున్న దానికి హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారి కళ్ళల్లో ఒక మంచి ఆనందం కనబడుతుంది. అన్న మా కంది సీనన్న మాకు కుక్కర్ ఇచ్చారు అనేటటువంటి ఆనందాన్ని వాళ్ళంతా వ్యక్తం చేస్తున్నారు. అలాగే కంది శ్రీనివాసరెడ్డి ఒక మంచి ప్రజాసేవకుడని, ఒక మహర్షి అని ఇక్కడ ఉన్నటువంటి ఒక నేతలందరూ కూడా కొనియాడుతున్నారు. కెమెరా పర్సన్ అవినాష్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్.